రీతుని అట్లా బెడ్ మీదకి తోయడం డీమన్ పవన్ చేసింది తప్పు, కరెక్ట్. క్షమించకూడదు, క్షమించాలి. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నామినేషన్స్ లాస్ట్ వీక్ వచ్చినటువంటి ఈ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళు వచ్చినటువంటి చేసిన నామినేషన్స్ టైంలో శ్రీజ వెళ్ళి డాగర్ ఇచ్చి, మాధురి వెళ్ళి తనుజని రీతుని నామినేట్ చేసి మీది అన్హెల్దీ రిలేషన్షిప్ అని ఎప్పుడైతే నిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది రీతు అండ్ డీమన్ పవన్కి. రీతు పాయింట్ సింపుల్ పాయింట్, అతని పాయింట్ కూడా చెప్తా. రీతు ఏమంటుందంటే అన్హెల్తీ రిలేషన్షిప్ అని ఇంకా చాలా అనింది, మొహం మీద వరకు వచ్చి అంత గట్టిగా అన్నప్పుడు కనీసం ఇద్దరిని, రిలేషన్ అంటే ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిని అన్నప్పుడు కనీసం నువ్వు డిఫెండ్ ఎందుకు చెయ్యలేదు అనేసి బిగ్గెస్ట్ క్వశ్చన్ రీతు అడిగింది. దాని గురించి ఆర్గ్యుమెంట్. దానికి డెఫినెట్లీ మరి రియాక్ట్ అవ్వాలి కదా, అతను ఇద్దరిని కలిపే అంటుంది కదా అక్కడ. సో దానికి డీమన్ పవన్ ఏమంటాడంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడారు కదా, నేను కూడా ఎందుకు మాట్లాడడం అని అంటాడు. అక్కడ అనింది తన గురించి, ఇంకొక అమ్మాయి గురించి కాబట్టి అతను రెస్పాండ్ అవ్వడం బేసిక్ థింగ్. మనోడు రెస్పాండ్ అవ్వకపోవడం వరస్ట్ థింగ్. అసలు డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి. తర్వాత మనోడు చెప్పి ఆ పిల్ల ఈడు ఆర్గ్యూ చేసి ఫైనల్గా ఒక పాయింట్లో చాలా లేట్గా సార్ ఏం రియలైజ్ అయ్యారంటే నేను కరెక్టే కదా, మా రిలేషన్ గురించి అన్నప్పుడు నేను రియాక్ట్ అయ్యి ఉండాల్సిందే, అర్రే చాలా తప్పు చేశాను అని రియాక్ట్ అయ్యాడు. చాలా లేట్గా రియాక్ట్ అయ్యి లోపల రీతుకి పెద్ద బీపీ వచ్చింది. 2 రోజులు జరిగింది, అప్పుడు రియాక్ట్ అయ్యాడు. రోజుకు 3-4 సార్లు జరిగింది, 5-6 సార్లు జరిగింది గొడవ రోజుకి. రియాక్ట్ అయ్యి కరెక్టే నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి మళ్ళీ అయితే రీతు సారీని కూడా యాక్సెప్ట్ చేయకుండా నువ్వు ఎవరైతే మనల్ని ఇట్లా అన్నారో అదే వ్యక్తితో అక్క అనుకుంటూ వెళ్ళి మాట్లాడావు అంది. మరి కోపం వస్తుంది కదా అనింది. దానికి కూడా సారీ చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు. అట్లా కెప్టెన్ రూమ్ దాకా వెళ్ళారు వీళ్ళు. అప్పుడు ఎవరు ఇమాన్యుయల్ కెప్టెన్ మరి ఆ కెప్టెన్ రూమ్లో వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. కూర్చుని నించుని మాట్లాడుకుంటూ ఇక మన ఇద్దరి మధ్య ఏమీ లేదు ఈ హౌస్లో కానీ లైఫ్లో కానీ, ఇక మీదట ఏమీ లేదని తెగదంపులు చేసేసుకుని ఇండైరెక్ట్గా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది రీతు. వెళ్ళిపోతున్న వ్యక్తిని ఇట్లా పట్టుకుని ఒక తోపు తోసాడు, బెడ్ మీద పడింది. మళ్ళీ లేచి ఆర్గ్యూ చేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, ఇంకాసేపు మళ్ళీ తోసాడు బెడ్ మీద. ఇది డెఫినెట్లీ టాక్సిక్ మాస్కులినిటీ కిందకు వస్తుంది. అందులో ఏ రకమైన క్వశ్చన్ లేదు. అదే పని ఆ అమ్మాయి చేసినా సరే, అటేపు డీమన్ పవన్ ఉండి ఇటేపు రీతు ఉండి, డీమన్ పవన్ నేను వద్దు నువ్వు వెళ్ళిపోతున్నానంటే గట్టిగా లాగి బెడ్ మీదకి తోసేసినా సరే అది ఫీమేల్ మాస్కులినిటీ, టాక్సిక్ మాస్కులినిటీ కిందకు వస్తుంది. క్వశ్చన్ అయితే లేదు దాంట్లో. అది ఎవరు చేసినా సరే తప్పే. ఆ డిమన్ పవన్ ప్లేస్లో అక్కడ నేనున్నా తప్పే, మీరున్నా తప్పే, ఎవరున్నా సరే తప్పే. మ్యాన్ హ్యాండ్లింగ్ అయినా విమెన్ హ్యాండ్లింగ్ అయినా ఒక మనిషిని పట్టుకుని అట్లా తోయడం అనే దాన్ని మనం అసలు యాక్సెప్ట్ చేయకూడదు. చూడటానికి మనకు చాలా చిన్నగా సినిమాల్లో చూసేసి చిన్నగా అనిపిస్తాయి, కానీ అసలు యాక్సెప్టబుల్ కాదు. హ్యూమన్ టర్మ్స్లో మనిషి పుట్టినోళ్ళగా ఆలోచిస్తే డెఫినెట్లీ అవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. డీమన్ పవన్ హౌస్ నుంచి పంపించేసే అంత పెద్దదని నేను అనుకోను, క్షమించేసే అంత చిన్నదని నేను అనుకోను. డెఫినెట్లీ అతనితో సారీ చెప్పించడం అనే దాని గురించి నేను కూడా అంగీకరిస్తాను. బిగ్ బాస్ దీన్ని నెత్తిన పెట్టుకుని భుజం మీద పెట్టుకుని జరిగినటువంటి తప్పు విషయంలో డీమన్ పవన్ క్షమించడం కోసం ఒక ప్రొసీజర్ని నడిపారు కదా, దాన్ని మొత్తాన్ని నేను ప్రశంసిస్తున్నా. మోకాళ్ళ మీద కూర్చుని చేసింది కూడా డీమన్ పవన్. మోకాళ్ళ మీద కూర్చుని చేయమని ఏమనలేదు, బట్ కూర్చున్న వాడిని లేపమని ఉంటే బాగుండేది. నాగార్జున వద్దు మోకాళ్ళ మీద కూర్చోద్దు మామూలుగా చెప్పని ఉంటే బాగుండేది, బట్ ఎందుకో చెప్పలేదు. వాళ్ళు టీఆర్పీ కోసము మనోడు కొంచెం నిజంగా బాధపడుతున్నాడు కాబట్టి చెప్పలేదు. మొత్తం మీద చెప్పాడు, సారీ రీతుకు చెప్పాడు, ఆడియన్స్ అందరికీ చెప్పాడు. అట్లా బిహేవ్ చేయడం తప్ప ఇంకెప్పుడు అట్లా చేయనున్నాడు. డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. ఫస్ట్ నుంచి కూడా డీమన్ పవర్ చాలా ఉంది వినండి. డీమన్ పవర్కి ఫస్ట్ నుంచి కూడా నేను పెద్దగా ఏమీ సపోర్ట్ చేయట్లేదు. మొన్నే కోస్తా బాగా వంట చేస్తున్నాడు, ఫిజికల్లో బాగున్నాడు, నేను చాలా రాంగ్ ఎజంప్షన్ వేసుకున్నా తనని చెప్పి అనిపించింది. బిగ్ బాస్ అంతే, ఇవాళ అనిపించాడు రేపు అనిపించాడు, ఇవాళ బాగాలేదనుకున్నాడు రేపు బాగుంటాడు. సో అనిపించింది అని అనుకుంటూ ఉన్నాం రోజు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చినటువంటి చీచీ దారుణ న్యాయం ఏంట్రా అంటే, డీమన్ పవన్ విషయంలో ఒక న్యాయం, వేరే వాళ్ళ విషయంలో ఒక న్యాయం ప్రదర్శిస్తున్నారు ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ నాగార్జున కూడా డైరెక్ట్గా ఎప్పుడేమన్నా. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇదివరకు కూడా వీడియోలో చెప్పా, ఆయన చెవిలో వచ్చే ప్రాంప్ట్లు మాట్లాడుతూ ఉంటాడు, క్లియర్గా అర్థమవుతుంది. మీరు కాస్త దృష్టి పెట్టుకుని వింటే తల కింద దించుకుని అటు ఇటు చూస్తూ అని ఏదో వినింది అర్థమైందంటూ చూస్తూ ఉంటారు. చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు మీకు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఇవాళ కూడా ఒక చోట ఇమాన్యుయల్ అనే పదం వాడడానికి కానీ, డాగ్గర్ పొడుస్తున్నప్పుడు కూడా ఏదో అంటూ ఉన్నాడు, గుర్తురాలేదు నాకు. సర్దుకోవడం ఇమాన్యుయల్ ఇట్లాంటి పదం దగ్గర కూడా ఒక చోట అట్లాగే, ఒక చోట కాదు ఒక ఎపిసోడ్లో ఈజీగా 20 సార్లు 15 సార్లు అట్లా ఉంటుంది. బట్ మేజర్గా దొరికేవి 2-3 ఉంటాయి. సరే అలాంటి వాటికి సెపరేట్ వీడియో చేద్దాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే,
బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ నాగార్జున, టు బి ప్రిసైజ్, ఓపెనింగ్ మనకు నాగార్జున కాబట్టి ఫేస్ మనకి ఆయన్నే క్వశ్చన్ చేయాలి. ఆయన కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ ఇదే పని వెర్బల్గా చేస్తే ఇందులో కనీసం 1% కూడా ఎందుకు చేయలేదు దిబ్బల మాదిరితో ఇదే రీతు మీద ఆవిడ మాట్లాడితే. జుట్టు పట్టుకుని తల బండకేసి బాదుతాను అని దిబ్బల మాదిరి మాట్లాడినప్పుడు ఏమైపోయింది ఈ బిగ్ బాస్ మేనేజ్మెంటు, ఈ నాగార్జున, ఈ హడావిడి ఇవన్నీ ఏమైపోయినాయి? వాళ్ళందరూ ఎప్పుడు మాట్లాడలేకపోయారు ఎందుకు ఆ రోజు? లాస్ట్ వీకే జరిగింది ఇది. లాస్ట్ వీక్కి ముందు లాస్ట్ వీకెండ్లో జరిగినప్పుడు ఈ టాపిక్ కూడా తీసుకొచ్చి అట్లా మాట్లాడకూడదమ్మా, మీరు మంచిగా ఉండండి అంటూ చాలా కూల్గా చెప్పేశాడు. ఒక మనిషి ఇంకొక మనిషిని తల బండకేసి బారుతానంటే క్లియర్ కట్ మర్డర్ అటెంప్ట్. అది బయట మర్డర్ అటెంప్ట్ కేసు కూడా పెట్టచ్చు తెలుసా, విత్ వీడియో తీసుకెళ్ళి. చెప్తున్నా పెట్టమని కాదు, రీతు ఈ వీడియోని బిగ్ బాస్ ఫుటేజ్ తీసుకెళ్ళి ఇస్తే ఖచ్చితంగా లీగల్గా కేసు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయకపోతే కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు ఇరగదీసి పోలీసులను పెట్టండి కేసు అంటది. అంత సీరియస్ థింగ్ తెలుసా అది. ఒక మనిషి నేను బండ కేసు గుద్ది నీ తల కొడతాను అంటే మర్డర్ అటెంప్ట్ కిందకి వస్తుంది. నేనేమి డీమన్ పవన్ లాగా ఇంట్లోంచి బయటికి పంపించేసాను, హడావుడి చేయమని అనట్లా. ఒక్క మాట అనటానికి కూడా ఏంటి నొప్పి నాగార్జునకి, ఏం అనలేకపోయాడు ఎందుకు ఆ రోజు? ఇతని బాధ ఏంటి? ఇతనికి అంత క్లోజ్ అయ్యి చుట్టాలు అవుతారా దువ్వార్ శ్రీనివాస్ ఏమన్నా దిబ్బల మాదిరి వాళ్ళు? కనీసం ఆ రోజు ఒక్క మాట కూడా అనకుండా, ఏమి అనకుండా, అది ఎక్స్ట్రీమ్స్కి చేయొద్దంట. నేను ఏదైనా ఎక్స్ట్రీమ్స్గా క్షమించేస్తారు అంటే అతిగా క్షమించేయడం అతివాదంలో, లేదా అతివాదంలో అతిగా వాళ్ళని శిక్షించేయడం ఏదైనా సరే డేంజరే. ఒక వ్యక్తి తప్పుగా బిహేవ్ చేసినప్పుడు ఒక శిక్ష వేసినప్పుడు ఇంకొక వ్యక్తి కూడా అందులో ఎంతో కొంత ఒక 50% ఇతను చేతితో దోశాడు, ఆవిడ వెర్బల్గా తల బద్దలు కొడతాను అందుకు, అందులో ఒక 30% తప్పిది అనుకుందాం. కానీ 1% కూడా స్పందించలేదు ఆ రోజు. అస్సలు స్పందించలేదు దాని గురించి. అసలు టాపిక్ ఎత్తారు అంతే తప్ప అది కూడా ఎక్కడ రీతు ఎత్తింది టాపిక్. ఈరోజు డీమన్ పవనో లేకపోతే ఇంకోటి ఎవరన్నా ఏమన్నా అంటేనో అవన్నీ నాగార్జున పనిగట్టుకుని మేనేజ్మెంట్ పనిగట్టుకుని వీడియోలు ప్లే చేసి చూపిస్తారు. కానీ ఆ రోజు రీతు మాటల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఒక మాట, అయ్యో తల బండకేసి కొడతానంటే కూడా మనం ఏం మాట్లాడకపోతే బాగోదు కదా అని వెనక నుంచి ప్రాంప్ట్ వచ్చింది. ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి నాగార్జున రోజు మాట్లాడు తప్ప మీరు చూడండి, వెళ్ళి లాస్ట్ సండేనో మండే కాదు లాస్ట్ సాటర్డే అనుకుంటే జరిగింది. సాటర్డేస్గా ఈ క్లాసులు పీకడం. సో సాటర్డే జరిగింది, చూడండి మీరు తెలుస్తుంది. సో ఎందుకు అంత పార్షియాలిటీ, ఎందుకు అట్లా చూపించాలి? అదే దిబ్బల మాదిరి ప్లేస్ డీమన్ పవన్ ఉన్నా, ఇదే డీమన్ పవన్ ప్లేస్ దిబ్బల మాదిరి ఉన్నా కూడా ఇదే వర్తిస్తుంది. పాయింట్ ఏంటంటే ఒకళ్ళకి ఒక్కొక్కలాగా ఎందుకు బిహేవ్ చేయడం? ఎంతో కొంత ఆవిడని కూడా ఆ రోజు ఒక మందలించాల్సినటువంటి బాధ్యత బిగ్ బాస్ మేనేజ్మెంట్కి నాగార్జునకి ఉంది కదా అని అనిపించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు డీమన్ పవన్ ట్రీట్ చేసిన విషయంలో మొత్తం నేను ఏకీభవిస్తాను. అతను మోకాళ్ళ మీద కూర్చుంటాం అనేది అతనికి బాధపడుతూ కూర్చున్నాడు. అదొక్కటి నాగార్జున ఆపి వద్దులే నించునే చెప్పు అని ఉంటే మాత్రం బాగుండేది అనిపించింది. మిగతా అంతా డెఫినెట్లీ ఐ సపోర్ట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ ఈ ఇష్యూలో. బట్ దివ్యల మాదిరి విషయంలో ఎందుకు అట్లా స్పందించలేకపోయారు? అట్లీస్ట్ 1% అయినా అతను అమ్మాయిని తోయడం అనేది చేసింది 100% తప్పు. అందులో దివ్యల మాదిరి 30% తప్పు అయితే చేసింది. వీళ్ళు 100% దానికి 100% రియాక్ట్ అయ్యారు, డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తున్నా. కానీ దివ్యల మాదిరి విషయంలో 30% అన్న తప్పు చేస్తే అందులో 1% కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదని నేను క్వశ్చన్ చేయడానికే ఈ వీడియో చేయదలుచుకున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. డీమన్ పవన్ చేసిన తప్పు రైట్ అని కామెంట్ ఏమన్నా స్టార్టింగ్లో రైట్ అని కామెంట్ వేసిన వాళ్ళు నిజంగా ఏదన్నా ఒక సైకియాట్రిస్ట్ చూపించుకోండి.